హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్ మొగలి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం ఈవెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈవెంట్స్ లో బబ్లింగ్ అంటే ఏంటి, క్యాప్చరింగ్ అంటే ఏంటి, ఇంకా ప్రాపగేషన్, డెలిగేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అసలు ఈవెంట్ ప్రాపగేషన్ అంటే ఏంటనేది చూద్దాం. బేసిక్ గా మనం చేసే ప్రతి ఈవెంట్ కి అంటే క్లిక్ చేయడం కానీ, సబ్మిట్ చేయడం కానీ, ఆన్ చేంజ్ కానీ, ఇలా మనకి చాలా డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో. సో ఆ డిఫరెంట్ ఈవెంట్స్ కి అంటే ఏ ఈవెంట్ క్లిక్ చేసినా దానికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనం క్లిక్ చేసినప్పుడు అసలు ఆ క్లికింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతటిని అంటే మనం క్లిక్ చేసిన తర్వాత టార్గెట్ ని రీచ్ అయ్యి మళ్ళీ తిరిగి మనకు అవుట్పుట్ వస్తుంది కదా, ఈ ప్రాసెస్ ని మనం ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ ఈవెంట్ ప్రాపగేషన్ ని నార్మల్ గా 3 ఫేజెస్ కింద డివైడ్ చేస్తారు. సో అవేంటి అంటే క్యాప్చరింగ్ ఫేజ్, టార్గెట్ ఫేజ్, బబ్లింగ్ ఫేజ్. సో ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ గా చూస్తాము. ఇందులో టార్గెట్ ఫేజ్ అనేది జస్ట్ మన టార్గెట్ ని రీచ్ అవడం మాత్రం ఉంటుంది. సో కాబట్టి దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. మిగతా రెండు క్యాప్చరింగ్ ఫేజ్, బబ్లింగ్ ఫేజ్ అనేవి 2 డిఫరెంట్ టైప్స్ అన్నమాట ఈ ఈవెంట్ ప్రాపగేషన్ లో. అవి ఏంటనేది మనం ఒక్కొక్కటి చూస్తాము. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఎగ్జాంపుల్ కి ఆ ఈవెంట్ ప్రాపగేషన్ ఎలా ఉంటుందో నేను ఇక్కడ ఇమేజ్ ద్వారా చూపిస్తున్నాను. సో మనం ఏ ఈవెంట్ చేసినా ఈ విధంగా ఈ 3 ఫేజెస్ ద్వారా జరుగుద్ది అనమాట. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఇమేజ్ లో చూపించినట్టు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ని రీచ్ అవ్వాలంటే ఎగ్జాంపుల్ కి టామ్ అండ్ జెర్రీలో టామ్ ఉన్నాడు. సో టామ్ ఈ బటన్ రీచ్ అవ్వాలనుకుంటున్నాడు. సో రీచ్ అవ్వాలి అంటే మనం బేసిక్ గా ఆ బటన్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మనకి యాక్షన్ ఏదో వచ్చేసిద్ది. కానీ బిహైండ్ సీన్స్ అంటే అది జరగడానికి మధ్యలో ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం క్లిక్ చేసిన వెంటనే విండో ఆబ్జెక్ట్ నుంచి ఆ ఈవెంట్ ప్రాపగేషన్ అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిగా ఒక్కొక్కటి ఆ విండో నుంచి ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ని రీచ్ అవుతూ చివరికి ఈ టార్గెట్ ఫేజ్ కి వచ్చింది. వన్స్ ఈ టార్గెట్ ఫేజ్ కి వచ్చిన తర్వాత మనం క్లిక్ చేసింది రిజల్ట్ వచ్చేది కదా, తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్ది అనమాట. దాన్నే బబ్లింగ్ ఫేజ్ అంటాము. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ ఏమైనా సేమ్ ఈవెంట్ ఉందా లేదా చెక్ చేసిద్ది. అలానే ఈ విండో వరకు చెక్ చేసుకుంటూ వచ్చింది అనమాట. సో దీన్నే సింపుల్ గా ఈ క్యాప్చరింగ్ ఫేజ్, బబ్లింగ్ ఫేజ్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఈవెంట్ క్యాప్చరింగ్ అంటే ఏంటనే చూద్దాం. సో ఈవెంట్ క్యాప్చరింగ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, సో టాప్ నుంచి మనది ఏదైతే ఎలిమెంట్ ని మనం టార్గెట్ కింద చెక్ చేస్తున్నామో, టార్గెట్ కింద ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో, సో అక్కడ వరకు వచ్చే ప్రాసెస్ అంటే విండో ఆబ్జెక్ట్ నుంచి ఈ టార్గెట్ ఆబ్జెక్ట్ వరకు వచ్చే ప్రాసెస్ ని ఈవెంట్ క్యాప్చరింగ్ అంటాము. నేను ప్రాక్టికల్ గా చూపించినప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది. ఈ విండో ఆబ్జెక్ట్ నుంచి ఈ బటన్ దగ్గరికి వచ్చింది అనమాట. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వచ్చింది. సో చివరికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఈవెంట్ అనేది జరుగుతుంది. అదే బబ్లింగ్ వచ్చేసరికి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంతకు ముందు విండో నుంచి స్టార్ట్ అయింది కదా ఎగ్జిక్యూషన్ అనేది, ఇప్పుడు ఈ బటన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి దాని తర్వాత దాని పైకి పేరెంట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఈవెంట్ ఉంటే అది ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాని పేరెంట్ కి వెళ్ళి అక్కడ ఉంటే మళ్ళీ అక్కడ ఎగ్జిక్యూట్ చేసి అలా ఈ విండో ఆబ్జెక్ట్ వరకు వచ్చింది అనమాట. దీన్నే బబ్లింగ్ అంటాం. జస్ట్ క్యాప్చరింగ్ కి రివర్స్ బబ్లింగ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ప్రాక్టికల్ గా చూద్దాం. సో నేను ఆల్రెడీ ఒక index.html ఫైల్ క్రియేట్ చేశాను. అలానే events.js అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను, event.js. సో దీన్ని ఒకసారి మనం లైవ్ సర్వర్ తో రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి లైవ్ సర్వర్ రన్ అవుతుంది. ఒకసారి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనం ఏదైనా ఒక ఈవెంట్ క్లిక్ చేస్తే మనకి అది ఎలా హ్యాండిల్ అవుద్ది అనేది ఫస్ట్ ఇక్కడ చూస్తాం. సో దానికి ముందు నేను ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ రాస్తాను. సో బేసిక్ గా ఒక డివిజన్ తీసుకుంటున్నాను. డివిజన్ లో ఒక బటన్ తీసుకుంటున్నాను. సో ఈవెంట్ 1 అని, అలానే ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటున్నాను ఈవెంట్ 2 అని. సో జస్ట్ 2 బటన్స్ తీసుకున్నాను. సో నేను ఏదైనా క్లిక్ చేస్తే నాకంటూ ఒక ఈవెంట్ జరగాలి. అంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ జరగాలి. అది ఆన్ క్లిక్ కానీ, ఇప్పుడు నేను ఆన్ క్లిక్ చేస్తున్నా కాబట్టి ఆన్ క్లిక్ జరగాలి. సో ఆన్ క్లిక్ జరగాలంటే బేసిక్ ఇక్కడ ఏం చేస్తాం, ఆన్ క్లిక్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాస్తాం. సో అలా కాకుండా ఇక్కడ నేను ఏదైనా ఒక ఐడి ఇచ్చి దాన్ని హ్యాండిల్ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవెంట్ 1 అని ఇస్తున్నాను. సో ఈ ఈవెంట్ 1 క్లిక్ చేస్తే నాకు ఒక ఈవెంట్ జరగాలి. సో ఎలా చేస్తామంటే ఈ ఈవెంట్ లో సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుందాం ఈవెంట్ 1 అని.
సో డాక్యుమెంట్ డాట్ క్వీరీ సెలెక్టర్ కానీ లేదా గెట్ ఎలిమెంట్ బై ఐడి కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి అయితే ఇలా చేస్తాం. సో ఇందులో ఈవెంట్ 1 అని తీసుకొని, సో అంటే ఈ బటన్ ని రిఫర్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు సో రిఫర్ చేసిన ఈ బటన్ ని మనం యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా మనం ఎలాంటి ఈవెంట్ అయినా చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే చూడండి, ఆన్ క్లిక్ కానీ, కాపీ కానీ, కట్ కానీ, డబుల్ క్లిక్ కానీ, సో మొత్తం అన్ని ఈవెంట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు నేను క్లిక్ ఈవెంట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ క్లిక్ అని రాశాను. నెక్స్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ మనం ఏం అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నామో అది కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో ఇక్కడ జస్ట్ కన్సోల్ ఒకటి చేస్తున్నాను అంతే. సో ఈవెంట్ 1 క్లిక్ అని చెప్పేసి ఒక కన్సోల్ రాస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇది ఈవెంట్ 1 క్లిక్ చేస్తే నాకు ఈవెంట్ 1 క్లిక్ అని ఇక్కడ కన్సోల్ అనేది వచ్చింది అనమాట. సో ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు వచ్చింది. ఇది బేసిక్ గా ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఒక ఈవెంట్ ని హ్యాండిల్ చేయడం. సో ఇందులో ఉన్న ప్రాసెస్లు ఏంటి ఒక్కొక్కటి అనేది చూద్దాం. సో దానికి ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఈ ఎలిమెంట్స్ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి క్లియర్ గా అర్థం అవడానికి, సో 2 బటన్స్ ఉన్నాయి కదా. సో 2 బటన్స్ అనేవి ఎగ్జాంపుల్ కి 2 చైల్డ్ అనుకోండి. సో 2 చైల్డ్ అంటే ఈ డివ్ కి చైల్డ్స్ అన్నమాట. అంటే డివ్ అనేది పేరెంట్ కాబట్టి ఆ పేరెంట్ కి చైల్డ్స్ అన్నమాట ఇవి. సో అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ డివ్ కి ఒక ఐడి ఇస్తున్నాను పేరెంట్ అని, అలానే దీని లోపల ఇంకొక చైల్డ్ డివ్ ఇస్తున్నాను. సో ఈ చైల్డ్ డివ్ లో 2 బటన్స్ ఇస్తున్నాను. సో 2 బటన్స్ వచ్చేసరికి ఈవెంట్ 1, ఈవెంట్ 2. సో 2 ఈవెంట్స్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా ఒక ఐడి ఇస్తున్నాను. సో ఐడి వచ్చేసి చైల్డ్ అని ఇస్తున్నాను. వీటికి ఒక ఐడి ఈవెంట్ 1, దీనికేమో ఈవెంట్ 2 అని ఇస్తున్నాను. టోటల్ గా నేను 4 ఐడీస్ ఇచ్చాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి. తర్వాత ఫస్ట్ ఏమో పేరెంట్, దానికి ఉన్న చిల్డ్రన్ ఒక డివ్, దాని లోపల 2 బటన్స్ ఇచ్చాను. సో ఒకసారి దీన్ని కొంచెం క్లియర్ గా స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. సో ఇక్కడ ఒక స్టైల్ ఫైల్ క్రియేట్ చేస్తాను. సో style.js, style.css క్రియేట్ చేశాను. సో ఇందులో మనం పేరెంట్ కి స్టైలింగ్ ఇద్దాం. సో పేరెంట్ కి వచ్చేసరికి నేను ఒక బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ బ్లూ అని ఇస్తున్నాను. సో తర్వాత దీనికి హైట్ ఇస్తున్నాను, హైట్ 500. ఇంకా చాలా మంది ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటారు నార్మల్ గా మీరు ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఎలిమెంట్ ని ఎలా డిస్ప్లే చేస్తారని. ఇప్పుడు నేను దానికి సొల్యూషన్ చెప్తాను. సో బేసిక్ గా డిస్ప్లే ఫ్లెక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసి తర్వాత ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ పేరెంట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నవి యాక్చువల్ గా ఒకటే ఎలిమెంట్ ఉంది. సో ఎలిమెంట్ లోపల ఉన్న వాటిని మనం ఎగ్జాక్ట్ సెంటర్ లో డిస్ప్లే చేయాలి. సో కాబట్టి ఈ పేరెంట్ కి హైట్ ఇవ్వాలి. ఫస్ట్ హైట్ కంపల్సరీ అన్నమాట. హైట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ రాయాలి. సో ఎగ్జాక్ట్లీ ఇది సెంటర్ ఇవ్వాలి, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇవ్వాలి. సో ఇలా సెంటర్ ఇవ్వడం ద్వారా చూడండి సింపుల్ గా నాకు 2 సెంటర్లు వచ్చాయి అనమాట, ఎగ్జాక్ట్ సెంటర్లు వచ్చాయి. ఈ డివిజన్ ఏదైతే ఉందో డివిజన్ కి ఎగ్జాక్ట్ సెంటర్లు వచ్చాయి అనమాట. ఒకవేళ నేను ఈ హైట్ ఇవ్వలేదు అనుకోండి, చూడండి టాప్ లో ఉంటాయి అనమాట. అంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో టాప్ లో సెంటర్ లో ఉంటాయి. సో కాబట్టి హైట్ కంపల్సరీ ఇవ్వాలి, ఎగ్జాక్ట్ సెంటర్ లో డిస్ప్లే చేయాలి అంటే. సో ఇప్పుడు వీటిలో కూడా స్టైలింగ్ అప్లై చేద్దాం. సో చైల్డ్ కి కూడా, సో చైల్డ్ కి వచ్చేసరికి బార్డర్ ఇస్తున్నాను. మళ్ళీ బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ టొమాటో అని చెప్పేసి రెడ్ కలర్ ఇస్తున్నాను. సో దీనికి ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్ 50 పిక్సెల్. సో ఇప్పుడు చూస్తే ఈ బయట ఉన్నది ఏదైతే ఉందో అది పేరెంట్. సో ఇక్కడ నేను ఇది రాస్తాను టెక్స్ట్, ఒక H1 ట్యాగ్ తీసుకొని పేరెంట్ అని ఇస్తున్నాను. సో బయట ఉన్నది పేరెంట్ అన్నమాట. దీని లోపలేమో చైల్డ్ లోపల చైల్డ్ అని ఇస్తున్నాను. సో దీని లోపల ఉన్నది చైల్డ్ ఎలిమెంట్, ఈ మిగతా 2 ఏమో నార్మల్ ఈవెంట్స్. సో అంటే ఇది పేరెంట్, ఇది చైల్డ్, ఈ చైల్డ్ లోపల ఉన్న ఇవి సబ్ చైల్డ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక్కో కాన్సెప్ట్ తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈవెంట్ బబ్లింగ్. సో ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటంటే మనం క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుద్ది అంటే మనం క్లిక్ చేసిందే కాకుండా దానికి పైన ఉన్న పేరెంట్, అలానే దాని పైన ఉన్న పేరెంట్ చివరికి విండో ఆబ్జెక్ట్ వరకు, అంటే విండో ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ అర్థం, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నుంచి ఈ డాక్యుమెంట్ టైప్ ఇక్కడ వరకు మొత్తం అంతా చెక్ చేసుకుంటూ రావడం అనమాట. దాన్నే ఈవెంట్ బబ్లింగ్ అంటాం.
సో బేసిక్ గా ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ పర్టికులర్ ఈవెంట్ 1 ని క్లిక్ చేశాను అనుకోండి. బేసిక్ గా నేను ఇక్కడ ఈవెంట్ ని హ్యాండిల్ చేస్తున్నాను. ఈవెంట్ 1 కాకుండా చైల్డ్ కి అలానే పేరెంట్ కి రెండిటి కూడా ఈవెంట్స్ ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో ఈ బబ్లింగ్ లో క్రియేట్ చేస్తున్నాను. ఈవెంట్ 2 వచ్చేసరికి ఈ పర్టికులర్ ఈవెంట్ దగ్గర ఉంది కదా, దానికి 2 ఇస్తున్నాను. సో ఈవెంట్ 2 క్లిక్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ఇదే కాపీ చేసి ఈ చైల్డ్ కి ఇస్తాను. సో చైల్డ్ ఇక్కడ చైల్డ్ ఇస్తున్నాను. ఈవెంట్ చైల్డ్ క్లిక్డ్, అలానే పేరెంట్. సో అంటే ఇక్కడ ఉన్న ఐడీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఐడీస్ అన్నిటికీ కూడా నేను ఈవెంట్స్ అనేవి ఇక్కడ రాశాను అనమాట. అంటే ఈవెంట్స్ ని హ్యాండిల్ చేస్తున్నాను. ఇక్కడ పేరెంట్ క్లిక్డ్ అని ఇద్దాం. సో ఇలా నేను టోటల్ గా 4 ఈవెంట్స్ ని రాశాను అనమాట. సో 4 ఈవెంట్స్ లో నేను ఏదైనా ఒక ఈవెంట్ ని క్లిక్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ నేను పేరెంట్ ఉంది, పేరెంట్ క్లిక్ చేశాను అనుకోండి, పేరెంట్ క్లిక్డ్ అని వస్తుంది. సో బాగానే ఉంది. నెక్స్ట్ నేను చైల్డ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఈ చైల్డ్ క్లిక్ చేయగానే నాకు చైల్డ్ తో పాటుగా ఈ పేరెంట్ ఏదైతే ఉందో అది కూడా క్లిక్ అయింది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఈ చైల్డ్ క్లిక్ చేయగానే నాకు క్లిక్ అవ్వాల్సింది కేవలం చైల్డ్ మాత్రమే, కానీ చైల్డ్ తో పాటుగా దాని పేరెంట్ లో ఏదైతే ఉందో, అంటే దాని యొక్క పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ ఎలిమెంట్ కూడా క్లిక్ అయింది. ఈవెన్ దీనికి ఏదైనా ఇంకొక పేరెంట్ ఉంటే అది కూడా క్లిక్ అవుద్ది అనమాట. అంటే మనం క్లిక్ చేసిన ప్లేస్ నుంచి దాని పైన ఏవైతే ఉన్నాయో పేరెంట్స్, వాటిలన్నిటికీ కూడా ఈ క్లిక్ ఈవెంట్, అంటే ఏదైతే ఈవెంట్ చేసామో ఆ ఈవెంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఒకవేళ మనం వాటిని హ్యాండిల్ చేస్తుంటే, ఇలా ఈవెంట్స్ హ్యాండిల్ చేస్తుంటే అవి కూడా క్లిక్ అవుతాయి. సో ఇదే సింపుల్ గా ఈవెంట్ బబ్లింగ్ అనమాట. ఇంకా క్లియర్ గా చూడాలంటే ఇప్పుడు నేను ఈవెంట్ 1 క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఈవెంట్ 1 క్లిక్ అవుద్ది, చైల్డ్ క్లిక్ అవుద్ది, అలానే పేరెంట్ క్లిక్ అవుద్ది. సో ఒకసారి చూద్దాం. సో ఈవెంట్ 1 క్లిక్ అయింది, చైల్డ్ క్లిక్ అయింది, అలానే పేరెంట్ క్లిక్ అయింది. సో మొత్తం 3 క్లిక్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈవెంట్ 2 క్లిక్ చేశాను అనుకోండి, సేమ్ సిమిలర్ అనమాట. ఈవెంట్ 2, చైల్డ్, పేరెంట్. సో ఇలా మొత్తం మనం క్లిక్ చేసిన ప్లేస్ నుంచి దాని పైన ఉన్న పేరెంట్, ఇంకా దానిపైన ఉన్న పేరెంట్ స్టిల్ చివరికి, అంటే విండో ఆబ్జెక్ట్ కి వెళ్ళిపోయేంత వరకు, అంటే డాక్ టైప్ HTML ఉంది కదా, అక్కడ వరకు చెక్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది అనమాట. మధ్యలో ఏ ఈవెంట్స్ ఉన్నా సరే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనం పేరెంట్ ఇచ్చాం కదా, సో పేరెంట్ బదులు ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ కూడా ఇచ్చాం. అంటే ఇక్కడ ఇదో హెడ్డింగ్ ఇచ్చాము, ఇదొక హెడ్డింగ్ ఇచ్చాము. ఈవెన్ మనం ఇక్కడ ఐడీస్ ఇచ్చినా కూడా అవి వర్క్ అవ్వ. ఎగ్జాంపుల్ కి నేను శాంపుల్ అని ఇచ్చాను అనుకోండి, దీనికి నేను ఎలాంటి ఈవెంట్ హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి దీనికి ఎలాంటి ఎగ్జిక్యూషన్ జరగదు. కేవలం ఈ పేరెంట్, చైల్డ్, ఈ ఈవెంట్ 1 ఇవి మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తామో ఆ హ్యాండిల్ చేసింది ఎగ్జాక్ట్ గా అది క్లిక్ ఈవెంట్ అయితే అప్పుడు ఆ క్లిక్స్ అన్ని కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ నేను ఇక్కడ చేస్తుంది సబ్మిట్ అనుకోండి, ఆ సబ్మిట్ రిలేటెడ్ పైన ఉన్న పేరెంట్లు ఎక్కడైనా ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధంగా మనం క్లిక్ చేసిన ప్లేస్ నుంచి దాని పేరెంట్ కి, దాని పేరెంట్ కి అన్నిటికీ చివరికి డాక్ టైప్ HTML వచ్చేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. దీన్నే ఈవెంట్ బబ్లింగ్ అంటాం. సో సింపుల్ గా మనం రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక వాటర్ లో నార్మల్ గా ఏదైనా చిన్న డ్రాప్ వేసాం అనుకోండి, వాటర్ డ్రాప్. సో ఫస్ట్ ఏం చేసేది, మనం వేసిన తర్వాత ఫస్ట్ చివరికి వెళ్ళిద్ది, అంటే చివరికి వెళ్ళిపోయి మెల్లిగా పైకి వచ్చింది. నార్మల్ గా బబుల్ అనేది, ఒక బబుల్ తీసుకుంటే బబుల్ ఎలా ఉండిద్ది, మనం చిన్న డ్రాప్ వేయంగానే వాటర్ డ్రాప్ అది మెల్లిగా పైకి వచ్చింది, అంతే కదా. సేమ్ అలానే ఇక్కడ మనం ఒక ఈవెంట్ ని క్లిక్ చేయగానే అది మెల్లిగా దాని పేరెంట్ కి అలా చివరికి వచ్చింది అనమాట. సో ఇదే సింపుల్ గా ఈవెంట్ బబ్లింగ్ అంటే. సో చాలా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు ఈ ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటన్నది. సో చాలా సింపుల్ ఆన్సర్ అనమాట. సో ఈవెంట్ బబ్లింగ్ అంటే ఇదే అనమాట. అంటే డిఫాల్ట్ ఈవెంట్ బిహేవియర్ ఈవెంట్ బబ్లింగ్. అంటే నేను ఇది క్లిక్ చేయగానే ఈవెంట్ బబ్లింగ్ జరుగుద్ది అనమాట. సో ఏది క్లిక్ చేసినా ఈవెంట్ బబ్లింగ్ అనేది జరుగుద్ది. సో మీకు ఈవెంట్ బబ్లింగ్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈవెంట్ క్యాప్చరింగ్ చెప్తే అప్పుడు ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది. సో ఈవెంట్ క్యాప్చర్ వచ్చేసరికి ఇప్పుడు ఈవెంట్స్ ఇవి ఉన్నాయి కదా, బేసిక్ గా మనకి ఫ్లో ఎలా జరుగుతుంది, డిఫాల్ట్ గా ఇది క్లిక్ చేస్తే దాని పేరెంట్ జరుగుతుంది. కానీ స్టార్టింగ్ పేరెంట్ నుంచి ఈ ఈవెంట్ వరకు జరగాలంటే, అంటే ఫస్ట్ నుంచి ఈ చివరి దాకా రావాలంటే ఈవెంట్ ప్రాపగేషన్ అనేది మనం క్యాప్చరింగ్ చేయొచ్చు అనమాట. దాన్ని క్యాప్చరింగ్ అంటాము. సో ఒకసారి చూద్దాం. ఈ క్యాప్చరింగ్ జరగాలి అంటే మనం
ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ పేరెంట్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ కి పేరెంట్ ఉంది. సో ఈ పేరెంట్ అనేది నాకు క్యాప్చరింగ్ ఫ్లో లో జరగాలి, అంటే బబ్లింగ్ ఫేజ్ లో కాకుండా క్యాప్చర్ లా జరగాలి. సో అప్పుడు ఈ ఈవెంట్స్ ఎలా అయితే చేస్తున్నామో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాం కదా, దీని తర్వాత ఇక్కడ కామా పెట్టి ట్రూ అని ఇవ్వాలన్నమాట. సో ఇది ఈవెంట్ క్యాప్చరింగ్ కి ఉన్న ఒక ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ కామా పెడితే ఇక్కడ మనం ఆ ఈవెంట్ యొక్క ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది ఇవ్వచ్చు, అంటే క్యాప్చరింగ్ అనేది ట్రూ ఆఫ్ ఫాల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మరి స్పెసిఫైడ్ యాజ్ ఆప్షన్స్ క్యాప్చర్ అంటుంది కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ట్రూ ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ ఇది క్లిక్ అవుద్ది అనమాట. నేను ఏది క్లిక్ చేసినా సరే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది ఈ పేరెంట్, తర్వాత రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈవెంట్ లో 1 క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఎలా ఎలా జరగాలి ఎగ్జిక్యూషన్, ఈవెంట్ 1 చైల్డ్ పేరెంట్ జరగాలి, కానీ పేరెంట్ జరిగి తర్వాత మిగతా బబ్లింగ్ ఫ్లో అనేది జరుగుద్ది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఫస్ట్ పేరెంట్ క్లిక్ అయింది, తర్వాత ఈ ఈవెంట్ 1 తర్వాత దాని పైన ఉన్న చైల్డ్ జరిగాయి. ఇంకెలాగో దీనికి క్యాప్చరింగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో కేవలం క్యాప్చరింగ్ అనేది పేరెంట్ మాత్రం ఇచ్చాను. ఇప్పుడు నేను చైల్డ్ కూడా ఇచ్చాను అనుకోండి, ఈ చైల్డ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఈవెంట్ 1 తర్వాత వస్తుంది కదా, ఇప్పుడు అది రివర్స్ లో అవుద్ది. సో ఇప్పుడు చైల్డ్ ఉంది కదా, ఇక్కడ నేను ట్రూ ఇచ్చాను అనుకోండి, సో చైల్డ్ కి ట్రూ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ నాకు పేరెంట్ జరిగింది, తర్వాత దాని కింద ఉన్న చైల్డ్ జరిగింది, దాని తర్వాత ఈవెంట్ 1 వచ్చింది. అంటే ఈ ఫ్లో అనేది టాప్ నుంచి బాటమ్ కి వచ్చింది అనమాట. క్యాప్చరింగ్ అంటే టాప్ నుంచి బాటమ్ క్యాప్చర్ చేసుకుంటూ వస్తే దాన్ని ఈవెంట్ క్యాప్చరింగ్ అంటాం అనమాట. అదే కింద నుంచి టాప్ కి వెళ్తే దాన్ని ఈవెంట్ బబ్లింగ్ అంటాం. ఇదే చాలా సింపుల్ అనమాట. ఈవెంట్ క్యాప్చరింగ్ కి బబ్లింగ్ కి డిఫరెన్స్ ఇదే అనమాట. టాప్ నుంచి కిందకి వస్తే ఈవెంట్ ప్రాపగేషన్ అనేది ఈవెంట్ క్యాప్చరింగ్ అంటాము, అదే బాటమ్ నుంచి టాప్ కి వెళ్తే దాన్ని ఈవెంట్ బబ్లింగ్ అంటాం అనమాట. సో ఇది సింపుల్ గా ఈవెంట్ క్యాప్చరింగ్, ఈవెంట్ బబ్లింగ్. ఇంతకు మించి పెద్ద డిఫికల్టీ అనేది ఈ ఈవెంట్స్ దగ్గర అయితే లేదనమాట. సో ఇప్పుడు మనం ఈ ఈవెంట్ డెలిగేషన్ గురించి చూద్దాం. సో ఈవెంట్ డెలిగేషన్ వచ్చేసరికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నానంటే, దీని కింద ఇంకొక డివ్ తీసుకుంటాను. సో ఈ డివ్ లో ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇస్తున్నాను, అందులో ఇంకొక లిస్టు. సో ఇందులో టాస్క్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను, అలానే నెక్స్ట్ ఇంకొక టాస్క్ 2 అని ఇస్తున్నాను. సో ఇందులో క్లాస్ కానీ ఐడి కానీ తీసుకోవచ్చు మనం. ఇక్కడ టాస్క్స్ అని ఇస్తున్నాను. సో ఈ టాస్క్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాస్క్ ఉండిద్ది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటిని నేను అసలు హ్యాండిల్ చేయట్లేదు, టాస్క్ 1 కానీ టాస్క్ 2 కానీ నేను అసలు హ్యాండిల్ చేయట్లేదు. హ్యాండిల్ చేసే దేన్ని, కేవలం ఈ ఐడి టాస్క్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం నేను హ్యాండిల్ చేస్తున్నాను. సో ఎలా అంటే, సో దీన్ని కాపీ చేసుకొని సో క్యాప్చరింగ్ తీసేస్తున్నాను, జస్ట్ బబ్లింగ్ నార్మల్ ఫేజే ఉంచుతున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే పేరెంట్ బదులు టాస్క్స్ అని చెప్పేసి వస్తుంది. సో నేను టాస్క్స్ ని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏం జరగాలి అంటే, ఈ పర్టికులర్ కన్సోల్ కాకుండా ఇప్పుడు ఒక ఈవెంట్ అనేది తీసుకుంటాను ఇక్కడ నుంచి. సో తీసుకున్న ఈవెంట్ కి నేను క్లాస్ అనేది అప్లై చేస్తాను. ఫస్ట్ అసలు ఇది క్లిక్ చేయక ముందు ఇక్కడ యూఐ ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఇక్కడ యూఐ చూస్తే టాస్క్ 1 టాస్క్ 2 అని చెప్పేసి 2 లిస్టులు వస్తున్నాయి అనమాట. సో ఈ 2 లిస్టులో ఇక్కడ కొంచెం బ్రేక్స్ అనేవి ఇస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు, టాస్క్ 1 టాస్క్ 2 అంటే 2 టాస్క్లు వచ్చాయి. నేను ఈ రెండింటిని ఏది క్లిక్ చేసినా సరే నాకు ఇక్కడ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది, అంటే పేరెంట్ క్లిక్ అని చెప్పేసి పెర్ఫామ్ అవుతుంది. సో పేరెంట్ అంటే అర్థం ఇది, ఇక్కడ పేరెంట్ అని ఇచ్చాను అందుకని పేరెంట్ క్లిక్ అని వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా కన్సోల్ కాకుండా ఈ పర్టికులర్ ఈవెంట్ కంటే నేను చేయాలనుకున్న టాస్క్ ఏంటంటే, బేసిక్ గా ఈ టాస్క్ 1 క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇది కంప్లీట్ అయినట్టు తెలియాలి. అలానే టాస్క్ 2 క్లిక్ చేస్తే అది కంప్లీట్ అయినట్టు తెలియాలి. కానీ నేను ఈ రెండింటికి అక్కడ కూడా అసలు ఎలాంటి ఐడి క్లాసెస్ కానీ ఏం వాడను అనమాట. ఇక్కడ చూస్తే మీరు నేను ఎలాంటి ఐడి క్లాసులు వాడట్లేదు, జస్ట్ వాటి లిస్టులు మాత్రం డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వాటికి ఏదైనా క్లాస్ అప్లై చేయాలనుకోండి, ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్. సో ఫస్ట్ ఈ ఈవెంట్ దగ్గర ఉన్న టార్గెట్ ని తీసుకోవాలి, మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఈవెంట్ యొక్క టార్గెట్ ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి మనం క్లాస్ లిస్ట్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. సో దీనికంటూ ప్రతిదానికి ఒక క్లాస్ అనేది ఉండిద్ది. సో ఆ క్లాస్ లిస్ట్ కి మనం కొత్తది ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదా రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. టాగుల్ అంటే యాడ్ చేసి రిమూవ్ చేసేది అనమాట. అంటే మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇది లైన్ త్రూ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇది రాస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కంప్లీటెడ్ అని ఇస్తున్నాను ఒక క్లాస్, ఇది ఒక క్లాస్ అనమాట కంప్లీటెడ్ అన్నది. ఆ క్లాస్ కి ఇక్కడ స్టైలింగ్ అనేది ఇస్తున్నాను కంప్లీటెడ్ కి. సో ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అని ఇస్తున్నాను.
సో ఇప్పుడు ఒకసారి ఈ పర్టికులర్ టాస్క్ ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను టాస్క్ 1 క్లిక్ చేయగానే నాకు ఇక్కడ కంప్లీటెడ్ అనే క్లాస్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి కంప్లీటెడ్ అని వచ్చింది. సెకండ్ దానికి ఎలాంటి క్లాసు లేదన్నమాట. అలానే నేను రెండోది క్లిక్ చేశాను అనుకోండి, రెండోది కూడా కంప్లీటెడ్ అనేది వచ్చింది. ఒకవేళ మళ్ళీ నేను అన్క్లిక్ చేశాను అనుకుంటే మళ్ళీ క్లిక్ చేస్తే క్లాస్ అనేది పోద్ది. అలానే రెండో దాన్ని క్లిక్ చేసినా మళ్ళీ క్లాస్ అనేది పోద్ది అనమాట. సో ఇక్కడ నేను ఈ ఈవెంట్ డెలిగేషన్ వాడాను. ఈవెంట్ డెలిగేషన్ అంటే అర్థం, మనం చైల్డ్స్ ని అసలు ఎలాంటి ఈవెంట్స్ వాడకుండా, ఎలాంటి ఈవెంట్స్ చేయకుండా పేరెంట్ ని యూజ్ చేసుకొని లోపల ఉన్న ఎలిమెంట్స్ మనం హ్యాండిల్ చేయగలిగితే దాన్నే ఈవెంట్ డెలిగేషన్ అంటారు అనమాట. సింపుల్ గా అదే అనమాట. బేసిక్ గా మనం క్యాప్చరింగ్ ఫేస్ చేస్తున్నాం కదా, అంటే టాప్ లో క్లిక్ చేస్తే టాప్ నుంచి బాటమ్ వచ్చేది కదా. సో సేమ్ సిమిలర్ అనమాట ఈ ఈవెంట్ డెలిగేషన్ అంటే. సో ఈవెంట్ డెలిగేషన్ అంటే సింపుల్ గా పేరెంట్ ని యూజ్ చేసుకొని మనం చిల్డ్రన్స్ ని హ్యాండిల్ చేస్తే దాన్నే ఈవెంట్ డెలిగేషన్ అంట. సో ఇలాంటివి ఈ లిస్ట్ లో గానీ ఇంకా టేబుల్స్ లో గానీ మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. టేబుల్స్ లో మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, టేబుల్ అంతా ఒక మెయిన్ పేరెంట్ కాబట్టి టేబుల్ లో ప్రతి దానికి ఒక టీఆర్ అంటే టేబుల్ రో అనేది ఉండింది. సో ఏ టేబుల్ రో క్లిక్ చేసినా టేబుల్ రో లో ఉన్న పర్టికులర్ టీడీ అంటే టేబుల్ డేటా అనేది ఉంటుంది కదా. సో అందులో దేన్ని క్లిక్ చేసామో దాని నుంచి డేటా ఏమొస్తుంది, దానికి ఏం ఆపరేషన్ చేయాలనుకుంటున్నాము, ఇలాంటివన్నీ కూడా సింపుల్ ఈ ఈవెంట్ డెలిగేషన్ వాడుకొని యూజ్ చేసుకొని మనం సింపుల్ గా చేయొచ్చు అనమాట. సో ఇదే సింపుల్ గా ఈవెంట్ డెలిగేషన్ అంటే. సో ఈ పర్టికులర్ గా ఈవెంట్ బబ్లింగ్ కానీ, ఈ ఈవెంట్ క్యాప్చరింగ్ కానీ, డెలిగేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట జావా స్క్రిప్ట్ రిలేటెడ్. సో నేను చాలా చోట్ల ఫేస్ చేశాను ఈ ఈవెంట్ డెలిగేషన్ బబ్లింగ్ సంబంధించి. సో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది దీని గురించి అడిగారు. సో అందుకని చెప్పేసి నేను ఈవెంట్ బబ్లింగ్ దీని గురించి చేశాను అనమాట. సో ఈ విధంగా ఈవెంట్ బబ్లింగ్ ఇంకా ఈవెంట్ క్యాప్చరింగ్ అనేది జరుగుద్ది. సో అయితే మరి ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే దాని పైన ఉన్నవన్నీ క్లిక్ అయిపోతున్నాయి, అలానే పైన క్లిక్ చేస్తే కింద ఉన్నవన్నీ కూడా క్లిక్ అవుతున్నాయి. సో దీన్ని మనం రిస్ట్రిక్ట్ చేయలేమంటే, దీన్ని స్టాప్ చేయలేమా అంటే చేయొచ్చు. సో ఇప్పుడు బేసిక్ గా మనం క్యాప్చరింగ్ ఫేజ్ ఇచ్చాం కాబట్టి, సో క్యాప్చరింగ్ ఫేజ్ ఇచ్చినప్పుడు ఈ స్టార్టింగ్ మాత్రమే క్లిక్ అయ్యి మిగతాది ఏవి క్లిక్ అవ్వకూడదు అనుకుంటే మనం ఎక్కడ స్టాప్ చేయాలో అక్కడ రాయాలన్నమాట. ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను ఈవెంట్ అని తీసుకుంటున్నాను ఈ పేరెంట్ దాంట్లో. సో ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇది క్లిక్ చేసినప్పుడు పేరెంట్ మాత్రమే, అంటే స్టార్టింగ్ ఏదైతే ఈవెంట్ ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట క్యాప్చరింగ్ ఫేజ్ లో. అదే ఒకవేళ మనం ఇక్కడ ట్రూ తీసాం అనుకోండి, అంటే నార్మల్ బబ్లింగ్ ఫేజ్ తీసుకున్నాం అనుకోండి, డిఫాల్ట్ బబ్లింగ్ ఫేజ్, సో అప్పుడు మనం ఎక్కడైతే ఈవెంట్ క్లిక్ చేస్తున్నామో అక్కడే స్టాప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఈవెంట్ ఇచ్చాను ఆర్గ్యుమెంట్ లో. సో ఆ ఈవెంట్ తీసుకొని అందులో స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి చేస్తాను. సో స్టాప్ ప్రాపగేషన్ చేయడం ద్వారా ఇప్పుడు చూడండి ఈవెంట్ 1 క్లిక్ చేయగానే నాకు కేవలం ఈవెంట్ 1 మాత్రమే క్లిక్ అవుతుంది. మిగతా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా నాకు క్లిక్ అవ్వట్లేదు. అంటే ఈ పేరెంట్ గానీ దాని పేరెంట్ గానీ అవేవి నాకు క్లిక్ అవ్వట్లేదు అనమాట. సో ఈ బబ్లింగ్ ఫేజ్ నేను స్టాప్ చేయగలను, అంటే ఈ ప్రాపగేషన్ ని నేను స్టాప్ చేయగలిగాను అనమాట. సో ఇలా బేసిక్ గా మనం ఈ ప్రాపగేషన్ అనేది స్టాప్ చేయొచ్చు. ఒకవేళ మనం ఇక్కడ క్యాప్చరింగ్ ఇస్తే క్యాప్చరింగ్ దగ్గర ఎక్కడైతే స్టార్టింగ్ పేరెంట్ ఉందో మనం ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ స్టాప్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ బేసిక్ గా మనం ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఈవెంట్ ఒకటే కాకుండా దీనికి నేను 2 టైమ్స్ రాస్తాను. ఫస్ట్ టైం రాసినప్పుడు ఒక ఫంక్షనాలిటీ జరగాలి, సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇంకోటి జరగాలి అని చెప్పేసి నేను 2 రాసాను అనుకోండి. సో అప్పుడు ఇక్కడ ఈవెంట్ 1 డూప్లికేట్ అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇక్కడ సో బేసిక్ గా నేను ఇది స్టాప్ చేసినా సరే, అంటే ఈ ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు స్టాప్ చేసినా సరే నెక్స్ట్ మళ్ళీ సేమ్ అది ఈవెంట్ ఇక్కడ వచ్చేసిద్ది అనమాట. సో ఒకసారి చూద్దాం. సో ఈవెంట్ 1 క్లిక్ అయిన తర్వాత ఇంకేవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఈవెన్ దాని యొక్క సిబ్లింగ్స్ అయినా, అంటే సేమ్ ఈవెంటే మళ్ళీ రిపీటెడ్ గా ఇచ్చినా కూడా అది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనమాట. సో ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఇది వస్తుంది, అలానే ఈ డూప్లికేట్ ఏదైతే ఉందో అది కూడా వస్తుంది. అంటే ఈవెన్ నేను ఇలాంటివి ఒక 10 100 ఇచ్చినా సరే మొత్తం అన్ని కూడా ఈ ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. సో కావాలంటే చూద్దాం. ఈవెంట్ 1 క్లిక్ చేయగానే మొత్తం దాని యొక్క డూప్లికేట్స్ మొత్తం అన్ని ఈవెంట్స్ కూడా, అంటే దీనికి రిలేటెడ్ అన్ని సిబ్లింగ్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. సో మరి దీన్ని స్టాప్ చేయాలంటే ఎలా అంటే, ఇక్కడ స్టాప్ ప్రాపగేషన్ బదులు స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ అనాలి. అంటే స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ అంటే దానితో పాటుగా నార్మల్ స్టాప్ ప్రాపగేషన్ తో పాటుగా దీని యొక్క సిబ్లింగ్స్ కూడా ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. కేవలం మనం ఏదైతే క్లిక్ చేస్తున్నామో అది మాత్రమే ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఈవెంట్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, ఈవెన్ దాని యొక్క డూప్లికేట్ ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇలా ఎన్ని డూప్లికేట్స్ ఉన్నా కూడా కేవలం మనం ఏదైతే క్లిక్ చేసామో ఎగ్జాక్ట్ గా అది మాత్రమే క్లిక్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా మనం ఈ స్టాప్ ప్రాపగేషన్ యూజ్ చేసుకొని చేయొచ్చు.
సో బేసిక్ గా మనం చూస్తాం కదా, ఏదైనా ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్పేసి, సో అలాంటిది అనమాట ఈ స్టాప్ ప్రాపగేషన్ ఇంకా స్టాప్ ఇమీడియట్ ప్రాపగేషన్ అనేది. సో ఈ క్లిక్స్ కి వచ్చేసరికి ఈ ప్రాపగేషన్ వాడతాము, క్లిక్స్ కానీ వేరే వాటికి. సబ్మిట్ కి వచ్చేసరికి మాత్రం ప్రివెంట్ డిఫాల్ట్ అనేది వాడతాం అనమాట. ఎందుకంటే మనకి ఫామ్ రీలోడింగ్ అనేది జరుగుతుంది, అంటే అప్లికేషన్ రీలోడింగ్ జరుగుతుంది కాబట్టి, సో ఆ రీలోడింగ్ ని స్టాప్ చేయాలంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని యూజ్ చేసుకోవడం ద్వారా మన అప్లికేషన్ రీలోడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో సేమ్ అలానే ఇక్కడ ప్రాపగేషన్ అంటే ఒక ఈవెంట్ ఫ్లో ని మనం స్టాప్ చేయాలి అంటే స్టాప్ ప్రాపగేషన్ కానీ స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ కానీ మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ పేరెంట్ క్లిక్ చేసిన చూడండి, పేరెంట్ మాత్రం క్లిక్ అయింది. ఇప్పుడు చైల్డ్ క్లిక్ చేస్తే చైల్డ్ అలానే పేరెంట్ కూడా క్లిక్ అయింది, ఎందుకంటే వీటికి ఎక్కడ కూడా నేను ఈ స్టాప్ ప్రాపగేషన్ చేయట్లేదు కాబట్టి, సో అవి అలానే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది బేసిక్ గా ఈవెంట్స్ సంబంధించి సో మొత్తం అన్నిటిని కవర్ చేశాను అనుకుంటున్నాను. సో ఇది ఫైనల్ గా ఈవెంట్ బబ్లింగ్, క్యాప్చరింగ్, డెలిగేషన్ సంబంధించి. సో మీకు ఈవెంట్స్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్ని కూడా చేస్తూ ఉంటాను. ఇంకా దీనికి సంబంధించిన అంటే నేను ఇదే కాదు, నేను చెప్పే ప్రతి వీడియోకి కూడా ఏదైనా పీపీటీ కనుక ఉంటే దాన్ని నేను పీడిఎఫ్ ఫార్మేట్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నేను పర్టికులర్ పీడిఎఫ్ సంబంధించి కానీ ఈ పర్టికులర్ ఈ కోడ్ సంబంధించి కానీ మొత్తం అంతా నేను కింద ఫైల్స్, జిప్ ఫైల్స్ కానీ లేదా పీడిఎఫ్ ఫైల్స్ లో కానీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఇది ఫైనల్ గా ఈ వీడియో వచ్చేసరికి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఒక్కొక్కటి ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా. సో ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ కానీ ఇంకా అప్డేట్స్ కానీ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ మొత్తం అన్ని కూడా అక్కడ కమ్యూనిటీ ట్యాబ్ లో చూడొచ్చు, అలానే వీడియోస్ ద్వారా చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. స్టే హోమ్, స్టే సేఫ్, హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ ముగ్లి.